నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఐ విష్ యు ఆల్ మెరీ క్రిస్మస్. ఫ్రెండ్స్, ఈరోజు వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షోలో పాల్గొనడానికి 4 వర్ధమాన గాయకులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ శ్రీకృష్ణ, ప్రణవి, కృష్ణ చైతన్య, గీతా మాధురి. వెల్కమ్ టు వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. మీరు రెడీ, నేను రెడీ. మీకోసం 5 లక్షల క్యాష్ కూడా రెడీ. మా భవానీ బగ్గీ వెయిట్ చేస్తోంది. సో లెట్స్ వెల్కమ్ బగ్గీ. ఇందాకని చూస్తున్నాను, నువ్వు డబ్బులు లెక్క పెట్టుకుంటూనే ఉన్నానండి. అంటే మంచి కిక్ ఇచ్చే గేమ్ షోలో ఈ డబ్బంతా నాకే సొంతం కావాలని కోరుకుంటూ లెక్క పెట్టుకుంటున్నాను. వావ్, ఈ వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షోలో మీకు 5 లక్షలు ఇచ్చేసాం. ఇప్పుడు మనం రౌండ్స్ మొదలెట్టబోతున్నాం. ఈ రౌండ్స్లో ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క వాల్యూ ఉంది. సో మీరు కరెక్ట్గా చెప్తే మీరు డిఫెండ్ చేసుకుంటారు, లేదు మీ అకౌంట్లో నుంచి మా అకౌంట్లోకి బగి తీసుకుంటుంది. సో ఈ ఫస్ట్ రౌండ్ కట్ చేస్తే నేను ఒక సినిమా కట్ చెప్తాను, స్టోరీ చెప్తాను తప్ప టైటిల్ చెప్పను. ఆ తర్వాత నేను 5 ప్రశ్నలు అడుగుతాను. ఒక్కొక్క ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే ఆ ఒక్క ప్రశ్నకి విలువ ఎంత తెలుసా? ఒక్కొక్క ప్రశ్నకి 10,000 రూపాయలు. సో 5 క్వశ్చన్స్కి కరెక్ట్గా చెప్తే 50,000. సో 5 లక్షల్లో మీ 50,000 మీకు సేఫ్గా ఉంటుంది. సో రెడీయా? రెడీ. రౌండ్ నెంబర్ 1 స్టార్ట్ చేద్దామా? షూర్. లెట్స్ స్టార్ట్. రౌండ్ నెంబర్ 1 కట్ చేస్తే హీరోయిన్ ఓ ఆత్మాభిమానం గల సెల్ఫ్ మేడ్ అమ్మాయి. ఓ కార్ యాక్సిడెంట్లో తన చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోతుంది. తను పనిచేస్తున్న యాడ్ ఏజెన్సీ ఎండీతో పెళ్లి సెటిల్ అవుతుంది. కానీ పెళ్లి జరిగే రోజునే హీరోయిన్ కాబోయే అత్తగారి సాధింపులకు మనస్తాపం చెంది పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటుంది. తెలిసిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కట్ చేస్తే హీరోయిన్ ఇంటి పక్క పోర్షన్లో అద్దెకు దిగుతాడు హీరో. హీరోయిన్ మనసు గెలుచుకోవడం కోసం నానా కష్టాలు పడతాడు. ఒకానొక సందర్భంలో హీరో తనెవరో చెప్పేస్తాడు. కట్ చేస్తే తన తల్లిదండ్రుల మరణానికి కారణమైన హీరో తండ్రిని క్షమించి హీరో ప్రేమను అంగీకరించి తెలిసిపోయింది. ఏంటో సినిమా పేరు? మంచి కాఫీ లాంటి మూవీ ఆనంద్. కానీ నేను అడిగింది క్వశ్చన్ కాదు, నువ్వు చెప్పింది జవాబు కాదు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో అనిత పాత్రలో నటించింది ఎవరు? I'm up. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించింది. తను ఆవకాయ బిర్యానీ
డైరెక్టర్ పేరు బాబు. అనీష్. ఫుల్ నేమ్ అనీష్ అనే అంటారు. ఓకే, ఐ గివ్ ఇట్ టు యు. అనీష్ కురువిల్లా. ఎస్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? కేఎం రాధాకృష్ణన్ గారు. ఆహా. ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏమిటి? మంచి కాఫీ లాంటి సినిమా. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో నువ్వేనా నువ్వేనా పాడాలి. ఆహా. థ్యాంక్స్ ఫర్ ది నైస్ ఆపర్చునిటీ. నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా చెరువైన దూరమైన ఆనందమేనా చెరువైన దూరమైన ఆనందమేనా 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 నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా. ఏ గుడ్. ఆనందం ఆనందమేనా అన్నట్టు ఒకటి మిస్ చేసావా? యా, ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్. అది అనిత పాత్రలో నటించింది సత్యకృష్ణన్. సత్యకృష్ణన్. సో నువ్వు 4 కరెక్ట్ గా చెప్పి 40,000 డిఫెండ్ చేసుకున్నావు. 10,000 మా అకౌంట్కి. 4,90,000 నీ అకౌంట్ లో. ప్రణవి రెడీయా? రెడీ. నీ ముద్దు పేరేంటి? పన్నువా? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? అందులో ఒకటి ఈ పన్ను అనేది. ఒకటి ఫ్రీక్వెంట్ గా పిలిచేది. ఎవరు పిలుస్తారు పన్ను అని? అక్క, చెల్లి, అమ్మ, నాన్న, ఫ్రెండ్స్ అందరికి తెలిసింది. ఇంకా రేపటి నుంచి అందరూ అందరూ పిలుస్తారు. తెలిసిపోయింది అందరికి పన్ను పన్ను అని. సో పన్ను రెడీయా? యా, రెడీ. కట్ చేస్తే హీరో ఓ పోలీస్ ఆఫీసర్, ఏ బంధనాలు లేని అనాథ, సంఘ విద్రోహ శక్తులకు న్యాయం చట్టంతో కాకుండా ఎన్కౌంటర్స్ తో సమాధానం చెప్పాలని భావించే వ్యక్తి. కట్ చేస్తే హీరో ఓ మిషన్ లో విలన్ బ్రదర్ ని చంపేస్తాడు. విలన్ హీరోపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. కట్ చేస్తే హీరోయిన్ తో ప్రేమలో పడతాడు, పెళ్లి కూడా చేసుకుంటాడు. ఇక విలన్ హీరోపై దాడి చేసి హీరోయిన్ కిడ్నాప్ చేస్తాడు. చివరికి విలన్ ని ముట్టుబెట్టి హీరోయిన్ ని కాపాడతాడు. తెలిసిపోయిందా? ఘర్షణ రైట్ ఆన్సర్. ఆన్సర్ కాదు. ఓకే, దీనికి కూడా ఇచ్చేస్తే బాగుంటుంది కదా. అవునా? కష్టపడి ఘర్షణ అని చెప్పాను కదా. అది ఈజీగా అందరూ చెప్పేస్తున్నారు సినిమా పేర్లు. ఇందా తను కూడా కొత్త ఘర్షణ అని చెప్తాను నేను. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో పేరు హోదా ఏమిటి? పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ లే, కథలోనే చెప్పాను. ఐపీఎస్. అతని పేరు రామ్. ఫుల్ నేమ్? శ్రీరామ్. శ్రీరామ్ చంద్ర. రామచంద్ర. ఓకే. హోదా. వాట్ ఇస్ దిస్? యా, హి ఇస్ an IPS. ఐపీఎస్ చాలా మంది ఐపీఎస్లు ఉంటారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నన్ను మీరు ఇరకాటంలో పెడుతున్నారు. సో హీరో పేరు హోదా. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? తెలీదు. సినిమా చూసావా? ఓకే. ఈ క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా దర్శకుడు ఎవరు? మై గాడ్, తెలీదు. అను కమాన్. పన్ను. కమాన్ యార్, నిజంగా తెలీదు. పన్ను. 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 గీతా నీకు తెలుసా ఆన్సర్? చెప్పండి. ఓకే, సారీ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమా ఏ తమిళ సినిమాకి రీమేక్?
అస్సలు తెలీదు ఆ. సారీ నాకు ఇవన్నీ నిజంగా నాకు తెలుసు. తెలీదు నాకు ఆనంద్ ఇచ్చుంటే చెప్పేసేదాన్నేమో సరే ఇప్పుడు ఇది చెప్తామేమో. క్వశ్చన్ నెంబర్ 5. యా ఇది కూడా తెలియదని చెప్పొద్దు. ఆహా ఈ సినిమాలోని మ్. ఏ చిలిపి కనులలోని పాటను పాడు. యా ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో నువ్వచ్చుల్లో నా హల్లువో జడ కుచ్చుల్లో నా మల్లెవో నువ్వచ్చుల్లో నా హల్లువో జడ కుచ్చుల్లో నా మల్లెవో నన కరివబ్బుల్లో నా వెళ్ళవో మధుమాసంలో నా మనసు పూల జల్లవో. ఐదు అయిపోయాయి. ఈ సినిమాలో హీరో పేరు రామచంద్ర, హోదా డీసీపీ. సినిమా విలన్ సలీం బేగ్. ఓకే సినిమా దర్శకుడు గౌతమ్ మీనన్. గౌతమ్ మీనన్. ఈ సినిమా ఏ తమిళ సినిమాకు రీమేక్. కాకా కాకా, కాకా. కాకా. కాక కాక కాకి గుర్తున్నప్పుడు చెప్పేసేదాన్ని. నో కాకి కాకి అనేది కాక కాక పాట. పాట పాడేసి సో ఒకటే కరెక్ట్ గా చెప్పారు. బెటర్ నెక్స్ట్ టైం ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి. సో 10,000 డిఫెండ్ చేసుకుని పన్ను ఫింగర్స్ 40,000 40,000 బగి. సో 40,000 మా అకౌంట్ లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నీ అకౌంట్ లో 4,60,000. చైతన్య రెడీ? Ready. దాని మీద ఏంటది? ర్యాంగ్లరా? Yeah. ఓకే. బాలు గారితో రీసెంట్ గా పరిచయం అయిందా? రీసెంట్ గా అదే ఇంతవరకు కాకపోవడం ఏంటి? అంటే నేను ఆయనకి చిన్నప్పటి నుంచి రియాలిటీ షోలో పాడాను నేను చిన్నగా ఉన్నప్పుడు. కానీ నేను అని తెలిసింది అంటే ఈ రీసెంట్గా అనమాట. సో ఆయన పర్సనల్ షో ఒకటి వైజాగ్లో రీసెంట్గా జరిగింది. సో ఆ షోలో నేను ఆయనతో పాడడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి నేను ఆయన దృష్టిలో పడ్డానని అది ఒక నా లైఫ్లో ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్. మర్చిపోలేని సంఘటన. Yes. సో కలిసి పాడావా? కలిసి పాడాను. పాడాను అంటే ఆయన పాడుతున్నప్పుడు ఆయన కోరస్ పాడాను అండ్ ఆయన ముందు ఆయన పాడిన పాట పాడాను. ఏ పాట అది? అబ్బో నేరేడు పళ్ళు అనే పాట. పుట్టాను. అబ్బో నేరేడు పళ్ళు అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబీ ముళ్ళు. అబ్బో నేరేడు పళ్ళు అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబీ ముళ్ళు. ఎరుపెక్కే కైపళ్ళు ఎదిలో నా చెక్కిళ్ళు ఏవేవో లల్లలలా. అబ్బో నేరేడు పళ్ళు అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబీ ముళ్ళు. బాలు గారు వండర్ఫుల్ సింగర్ కదా. చాలా నాకు ఆయన చాలా గురించి ఇష్టం. అసలు మాట్లాడుకోకర్లేదు. యాక్చువల్లీ ఆయన గురించి మాట్లాడాలన్నా అదొక ఫీలింగ్ అంతే. దట్స్ అ ఫీలింగ్. నేను చిన్నప్పుడే నేను యాక్ట్ చేయడం మొదలెట్టాను. దేవుడు చేసిన పెళ్లి అని నా ఫస్ట్ సినిమా. అందులో కూడా పాట ఉంది నాకు, ఫస్ట్ సాంగ్. ఆ తర్వాత డిడ్ ఫిలిం స్నేహం, బాపు గారిది. మీరు మరి పాటలు విన్నారో లేదో, వండర్ఫుల్ సాంగ్స్ ఇందులో. ఆ సినిమాలో కేవి మహాదేవన్ గారు అన్ని పాటలు బాలు గారు పాడారు. ఆ తర్వాత బాలు గారు రాజశేఖర్ కానీ సుమనికి కానీ పాడుతున్నప్పుడు ఎవరి సినిమా కనుక్కుని కొంచెం ఆయన ఈ గోస్ ఇన్ టు దట్ క్యారెక్టర్ కదా. సో నేను సాయి వాయిస్ కి మ్యాచ్ చేయాలి అంటే రాజశేఖర్కి సుమన్కి డబ్బింగ్ చెప్పేవాడిని కదా. సో సాయి వాయిస్ కి మ్యాచ్ చేయాలి కాబట్టి ఆ మ్యాన్లీనెస్ తో పాడతాను. గ్రేట్ గ్రేట్ సింగర్ అన్నయ్య. రెడీ? రెడీ. కట్ చేస్తే అదే జోష్ లో ఉండు. అమ్మో ఆ లెవెల్లో ఉండాలి. హీరో ఓ మిడిల్ ఏజ్డ్ కార్మికుడు. కేర్ నాట్, వ్యవహారం, తాగడం, తినడం, లైఫ్ని ఎంజాయ్ చేయడం, ఏజ్ తో సంబంధం లేకుండా ఎవర్ యంగ్ గా ఉండడం హీరో స్టైల్. హీరోకో కొడుకు టీవీ షోలో హోస్ట్ గా పనిచేస్తుంటాడు. కట్ చేస్తే హీరో కొడుకు ఓ పెద్ద కాంట్రాక్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. ఈ అమ్మాయి తన భర్త తండ్రిని వేరు చేయడం కోసం పథకాలు వేస్తుంది. కట్ చేస్తే హీరో కాంట్రాక్టర్ వేసే ఎత్తులని చిత్తు చేసి కోడల్ని ప్రాణాపాయం నుంచి రక్షిస్తాడు. చివరికి
భేదాలన్నీ మర్చిపోయి అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. సుఖాంతం. తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ఏమిటి? వెరీ ఈజీ. మెగాస్టార్ జై చిరంజీవి. ఐఎమ్ సారీ, అందరి వాడు. మెగాస్టార్ కన్ఫ్యూజ్ అందరి వాడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. యా రైట్ ఎందుకంటే కదా. జై చిరంజీవి వాజ్ రైట్ ఆన్సర్. మళ్ళీ అన్నసరిగా అందరి వాడు అన్నారు. వాళ్ళు చూడు, వాళ్ళు అందరి వాడు అనుకున్నారు. అదేంటి ఇది అందరివాడే, అందరి వాడే. ఇది అందరివాడే, జై చిరంజీవా? అందరివాడు, ఆ? అందరివాడు. అందరి వాడా? డబుల్ యాక్షన్ అందరివాడు. రెడీ? రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో మెగాస్టార్ అన్నావు కదా, మిడిల్ ఏజ్ హీరో పాత్ర పేరేమిటి? మిడిల్ ఏజ్ అంటే నాన్న కాకుండా కొడుకు. నాన్న గోవిందరాజు. గోవిందరాజులు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. Yeah. ఈ సినిమాలో కోడలుగా ఆ శ్వేత పాత్ర వేసిన నటి ఎవరు? ఫ్రమ్ బాలీవుడ్ యాక్ట్రెస్, తన పేరు నాకు తెలియదు. కోడలుగా చేసి తెచ్చుకో. అదే ఈజీ. తనని తెలుసు అన్న, తన పేరు తెలియదు నాకు. అయితే ఇలాగే జై ఇద్దరు చిరంజీవి ముగ్గురు ఉన్నారు, నువ్వు ఇద్దరు లెటర్ ముగ్గురు ఉన్నారు కొంచెం అటు ఇటుగా సేమ్ పేరుతో. సేమ్ పేరుతో అటు ఇటుగా ఇద్దరు ముగ్గురు 3 ఉన్నారు. టైమ్ అప్. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. Yeah. ఈ సినిమా కథా రచయిత ఎవరు? కథా రచయిత తెలీదు. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు. ఇది ప్రాబ్లమే నాకు. ఒకరు టబు, ఇంకొకరు నువ్వు ఇందాక చెప్పలేదు రిమీ సేన్, మరొకరు ఎవరు? ముగ్గురు ఉన్నారా? Yeah. కమాన్ అబ్బా, తెలుసు. చెప్పేకేసి ప్రణవ్కి తెలిసిపోయింది, గీతానికి తెలిసిపోయిందా, నీకు తెలిసిపోయిందా? యా నాకు తెలుసు. మూడో హీరోయిన్ లూసి ఇచ్చుకోవచ్చా? ఎప్పుడైపోతుంది అవును కరెక్టే కదా. టైమ్ అప్. చాలా టైం ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో ప్రదీప్ రావత్ పాత్ర పేరేమిటి? తెలియదు. సారీ నానా. నేను హ్యాపీగా ఉన్నాను, నేను హ్యాపీగా హ్యాపీ. సరే, గోవిందరావు రైట్ ఆన్సర్. ఇందా చెప్పాను కదా, రిమీ సేన్ వాస్ దట్ రిమీ శ్వేత సేన్. క్యారెక్టర్ చేసిన హీరోయిన్. కథా రచయిత సీను వైట్ల, డైరెక్టర్ రక్షిత, ది అదర్ హీరోయిన్. మంచి సాంగ్, నేట సాంగ్, మంచి మాస్. రక్షిత కోడి కూర అన్నయ్య లుంగి గింగి వేసి. ఈ సినిమాలో ప్రదీప్ రావత్ పాత్ర పేరు సత్తి పహిల్వాన్. సో గోవిందరాజులు మాత్రం చెప్పావు. సో 10,000 నువ్వు డిఫెండ్ చేసుకుని 40,000 నాకు ఇచ్చేస్తున్నావు. బగి ప్లీజ్. సో చైతన్య, నీ అకౌంట్ లో 4,60,000. ఫస్ట్ రౌండ్ లో కట్ చేస్తే రౌండ్ ఇప్పుడు గీతా మాధురి ఆన్సర్ చేయడానికి ముందు శ్రీకృష్ణ ఇస్ లీడింగ్ విత్ 4,90,000. నాకు వచ్చినట్టే. నాకు వచ్చినట్టే, అంతే కదా. అన్న అన్న ఓకే, నువ్వు నేను ఒకటే అన్న. ఓకే నాన్న, బయట మాట్లాడుకుందాం. రెడీయా? 5 చెప్పేయాలనే. ఏమో 5 చెప్తే 5 లక్షలు నీతో సేఫ్. అత్యాశయం అది. బట్ నేను మొన్న ప్రోగ్రామ్ చూశాను, సో మాకే చాలా హ్యాపీగా ఉండింది బాలు గారి ముందు మళ్ళీ వచ్చి పాడడం. థ్యాంక్ యూ. సీరియస్ గా ఈవెన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇన్ఫాక్ట్ చైతన్య చెప్పినట్టు ఆ షోలో నేను కూడా ఒక పార్ట్ అదే అన్నమాట. అదే అదే. అండ్ నేను కూడా పాడాను అందులో. అవునా? అండ్ మేము ఒక విధంగా వీళ్ళిద్దరు కూడా కారణం అని చెప్పొచ్చు నేను అక్కడ పాడడానికి. సో దానికన్నా ముందు స్టార్ నైట్ లో పర్ఫామ్ చేయడం, యూనో అందరూ స్టార్స్ ఉన్నారు అక్కడ. బాలు గారితో డ్యూయట్ ఫస్ట్ టైం స్టేజ్ మీద ఐ వాజ్, అదొక ఆ ఫీలింగ్, ఇట్స్ ఆసమ్ ఫీలింగ్. దట్స్ ఇట్. ఏ సింగర్ కైనా అంత పెద్ద వాళ్ళతో పాడడం అనేది నిజంగా, ఆయనతో పాడడం అనేది ఒక గ్రేట్ ఫీలింగ్ నిజంగా. లైఫ్ లో సంగీత వృక్షం అయినా, సో అండ్ లైబ్రరీ అయినా,
మీరందరూ పాడడం ఓకే, నేను బాలు గారితో పాడాను తెలుసా మీకు? ఓ ఇందులో 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 వావ్. ఇందులో 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 ఎందులో మీరు నాకు పాడతారు చాలా ఇష్టమైన పాట పుణ్యభూమి నా దేశం. అవును. ఓకే. ఎవడు రా నా యా, భరత యా. జాతిని కప్పమడిగిన తుచ్చుడు. అది నేను మధ్యలో బాలు గారితో ఒక స్టేజ్ మీద ఓకే ఆయన రిక్వెస్ట్ చేసి ఓకే అబౌట్ టు టేక్ ఆఫ్ రే ఉండరా రితం వస్తున్నా నేను సైలెంట్ గా వస్తుంది అప్పుడు చెప్పరా ఆవేశ పడకరా ఐ థింక్ ఇన్ బెంగళూరు. సో ఆయన పాడుతూ ఉంటే ఆయనకి నేను వాయిస్ మ్యాచ్ చేసి కట్ చేస్తే హీరో ఓ మనసున్న మంచి డాక్టర్ అమెరికా అవకాశాన్ని వదులుకుని సామాన్య ప్రజల కోసం ఓ పెద్ద హాస్పిటల్ కట్టాలనుకుంటాడు. చాలా ఫాస్ట్ ఉన్నారు. ఇక హీరో అంటే అమితంగా ఇష్టపడే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అందులో ఒకరు డాక్టర్, మరొకరు పోలీస్ ఆఫీసర్. హీరో డాక్టర్ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే ఒకరోజు హీరో భార్య హత్యకు గురవుతుంది. హత్యా నేరం భర్త అయిన హీరో మీద పడుతుంది, శిక్ష కూడా పడుతుంది. జైలుకు వెళ్లే మార్గంలో యాక్సిడెంట్ అవడంతో హీరో తప్పించుకుంటాడు. కట్ చేస్తే పోలీస్ అధికారినైన మరో హీరోయిన్ కలిసి తను ఆ హత్య చేయలేదని చెప్తాడు. ఇద్దరు కలిసి ఆ హంతకుడిని పట్టుకుంటారు. క్రిమినల్ క్రిమినల్. ఇప్పుడు క్వశ్చన్స్ మరి. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో శ్వేత పాత్రలో నటించింది గీత 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 రమ్యకృష్ణ ఓ సారీ గీత ఇంకేం? అది కాకపోతే ఇదేగా. ఇది కాకపోతే అదే కదా. క్వశ్చన్ నెంబర్ 2, ఏ హాలీవుడ్ సినిమా ఇన్స్పిరేషన్ తో ఈ సినిమా తీశారు? చాలా ఫేమస్ మూవీ. ఐమ్ సారీ క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన బాలీవుడ్ కమెడియన్ ఎవరు? వెరీ ఫేమస్ కమెడియన్. చిన్న క్లూ కూడా ఇస్తాను, తెలుగువాడే. Yes. ఏ Yo. అంతకంటే ఇవ్వకూడదు. అంతే 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 కమాన్ వచ్చేస్తుంది. పేరు ఆయనే. పేరు. అదే ఆయనే. ఆయనే, ఆయన ఆయనే. పేరు క్షణక్షణంలో ఆయనే. ఆయనే. సారీ క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఓకే 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 తెలుసు. ఆ, ఏ, తెలుసు నీకు గీత. కూడా చెప్పే గీత. తెలుసు. ఆలోచించు. ఆయనే గీత. ఇలా అనుకో ఒకసారి. ఇలా అనుకుని ఆలోచించు. అంటే చాలా పేర్లు వస్తున్నాయి. పర్లేదు ఏదో ఒకటి చెప్పేసి. తెలీదా? తెలిసిందేదో చెప్పే. గీత. కమ్ ఆన్. సారీ సారీ. అయ్యో క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలోని తెలుసా మనసా పాటను పాడు. దానికోసం నేను ఫస్ట్ క్వశ్చన్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అవునా? పర్వాలేదు, పాట పాడే అవకాశం దక్కింది. తెలుసా మనసా ఇది నాటి అందము, తెలుసా మనసా ఇది జన్మ సంబంధము, తరిమిన 6 కాలాలు 7 లోకాలు చేరలేని గుడిలు, విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో, శత జన్మాల బంధాల బంగారు క్షణమిది, తెలుసా మనసా ఇది నాటి అనుబంధం. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. Darling, I am so sorry to say. పర్వాలేదు Last పర్వాలేదు, 1000. నేను కూడా వీళ్ళిద్దరి ఫ్రెండ్నే. ఆ పాటలో వస్తుంది థ్యాంక్ యూ ఇలాగే. గీత. నువ్వు నాతో పాటు ఆ ఉన్నావు. పాటలో ఇలాగే వస్తుంది. Yeah, నేను yeah. ఫీల్ అయ్యి చెప్తే మీరు అది పట్టించుకోవట్లేదు. Yeah. యా డార్లింగ్, ఐ నో హౌ మచ్ ఐ లవ్ యు యా చెప్తుంది. యా 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 అలా నేను ఎంతో ఫీల్ అయ్యి డార్లింగ్, ఐ యామ్ సారీ టు సే దట్ యు లాస్ట్. ఇక్కడ నేను వేరే ఫీలింగ్ లో ఉన్నాను. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. So, ఓకే ఓకే, ఆన్సర్లు చెప్పాలిగా, మరి కోపం వస్తుంది. మనీషా కొయిరాలా, యా శ్వేత పాత్ర, హాలీవుడ్ సినిమా ది ఫ్యూజిటివ్, ఓకే వెరీ ఫేమస్ మూవీ.
ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ కమెడియన్, జానీ జానీ లీవర్. లీవర్, సినిమా దర్శకుడు మహేష్ మహేష్ భట్, 40,000 ప్లీజ్. 460 గీతా మాధురి కూడా 460. తను అందుకనే రెచ్చిపోతున్నాడు. 490లో ఉన్నాడు ఆ కాబట్టి. తర్వాత ఉంటుంది కదా In front. రెండో రౌండ్, Yeah, మూడో ఇంకా రౌండ్. చాలా చాలా In ఉన్నాయి. front there is crocodile. Crocodile Festival. గీతా కేసీ అండ్ రణవి ఇలాగే హెల్ప్ చేయండి ప్లీజ్. తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఒక చిన్న యాక్టివిటీ రౌండ్. మామూలుగా మీరు పాటలు పాడతారా, డాన్సులు గిన్సులు చేస్తుంటారా? పాటలు ఎక్కువగా పాడుతుంటాం. పాటలే ఎక్కువ. డాన్స్ చేయరు. డాన్సులు ఎవరు లేనప్పుడు ఎవరు ఎవరైనా లేనప్పుడు. కలిపేసుకుని చేసుకుంటాం. వి ఆర్ ఆల్ బాత్రూమ్ డాన్సర్స్. ఆహా. ఇది ఇప్పుడు మన బాత్రూమ్. అక్కడికి వెళ్ళి That is a good డాన్స్ comparison. డాన్స్ ఇది ఇంకో తమాషా ఏం తెలిసిన, లోపల నువ్వు మాకు కనిపించవు. నిజం, ఓకే. నువ్వు లోపల ఏం చేసినా మాకు కనిపించవు. Mhm. మాకు తెలియదు. ఆ తర్వాత నువ్వు ఏం చేసావో మాకు తెలుస్తుంది. ఓహో ఓహో. కాబట్టి మీరు లోపల డాన్స్ చేసుకోవచ్చు, ఎవరు చూడరు. అక్కడ కెమెరాస్ అవి ఉండి ఏం మేము ఉండవు. పిచ్చిగా డాన్స్ చేసి మీరు ఇది అసలు చూసి ఈ అర్థమే కనిపించదు. మీరు లోపల టోటలీ మాయమైపోతారు. ఇప్పుడు శ్రీకృష్ణ ఫస్ట్ అక్కడికి వెళ్తాడు. Hmm. ఆ కలర్ పేపర్స్ చూసారా? Hmm. గ్రీన్, రెడ్, yellow, 3 కలర్స్ ఉన్నాయి. గ్రీన్ 100, ఇట్ రిప్రజెంట్స్ 100. గ్రీన్ అంటే 100 రూపాయలు అనమాట. Hmm. రెడ్ అంటే 500 అనమాట. yellow అంటే 1000 రూపాయలు అనమాట. అది 1 lakh అలా చెప్పుకోవచ్చు కదా. 1 lakh గేమ్. 1 lakh గేమ్ 1 lakh టోటలీ. గేమ్. ఇది 1 lakh రౌండ్. సారీ, Okay. 1 lakh రౌండ్. ఓకే. మీరు లోపలికి వస్తారు, మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ గాల్లోకి ఎగురుతాయి. ఓ ఎగిరిన తర్వాత మీరు వాటిని పట్టుకోవాలి. మీరు వంగకూడదు, జేబులో ఆ. పెట్టుకోకూడదు, ఓకే, దుపట్టాలు నోట్లో కుక్కోకూడదు, దాచుకో- దుప్పటాలో దాచుకోకూడదు, అవేం చేయకూడదు, చేతులు- చేత్తోనే పట్టుకోవాలి. చేతితోటి అదే మీరు ఎంత పట్టుకుంటే మీకు అంత. జార్. బట్ ద వాల్యూ ఆఫ్ ద రౌండ్ ఈజ్ 1 lakh. ఓకే. మీరు ఎంత పట్టుకుంటే మీకంత, పట్టుకోకపోతే మాకే అంత. ఆ. అది మేము పట్టుకున్నది మీరు తీసుకొని మిగిలింది మాకు ఇవ్వచ్చు కదా, బాగుంటుంది. ఆహా. అలా అంటే ఏం పట్టుకోం మనం. సో పట్టుకున్నది మాకు, మిగిలింది మీకా? యా, అలా ఏం లేదు, పట్టుకున్నదే మీకు, మిగిలింది మీకు. మిగిలింది మాకు. అలా ఉంటే అప్పుడు కూడా ఇక్కడ నుంచి ఆ. తీసేసుకుందాం. అలా ఉంటే కిక్ ఉండదు. ఎందుకు మనందరం అన్ని పట్టేసుకుని అక్కడే మిగల్చుకుంటాం. అంతే చేయాలి. రెడీయా? రెడీ. రెడీ. అర్థమైందిగా? రెడీ యా. సో ఈ రౌండ్ పేరు ఒళ్ళంతా థ్రిల్లింత. ఒక ఇళయరాజా సాంగ్, సూపర్ సాంగ్. ఒళ్ళంతా జల్లంత కావాలిలే, ఒళ్ళంత కవింత రావాలిలే, ఉరుకులు పరుగులు, కొడుకు వయసు దుడుకు తరము నిలవదు, తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా శ్రీలంక. రెడీయా? రెడీ. వెల్కమ్ టు ఒళ్ళంతా. తుళ్ళింత. ఎలా ఉంది? ఒళ్ళంతా తుళ్ళింత. నిజంగా బాగుందా? చాలా బాగుంది. మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అవకాశం. మళ్ళీ వెళ్తావా? అంటే కొంచెం డబుల్ కిక్ ఇద్దామని. డబుల్ కిక్ నీ కోసం వెయిట్ చేస్తుంది అవునా? ఇంకో రౌండ్ లో. అప్పుడు డబుల్ కిక్కే. బట్ బాగా పట్టుకున్నావు. 32 గ్రీన్, 3200, 6 రెడ్,
Wow. మూడు వేలు Yeah. 6 ఎల్లో సో 12,200 థ్యాంక్ యూ. పట్టుకుని 87,800 బగి తీసుకో. కృష్ణ 4,02,200 స్టిల్ నీ అకౌంట్ లో ఉన్నాయి. వెల్ ప్లే. ప్రణవి నాకే చిన్న షాక్ ఇచ్చాను. నా సినిమాలో 3 వేషాలకి డబ్బింగ్ చెప్పడం అంటే మీ చిన్నప్పటి క్యారెక్టర్ కి కూడా చెప్పాను. నాకు తెలియదు ఇంతవరకు. చాలా మంచి సినిమా అది. చాలా కాంక్రీట్. కలవారి చెల్లెలు కనకమహాలక్ష్మి. మీ చిన్నప్పటి క్యారెక్టర్ ఇంద్రజ గారు చిన్నప్పుడు నేనే చేశాను. దానికి నేనే చెప్పుకున్నాను. నువ్వే చేసావా? నేనే చేశాను. మనం కలిసాం షూటింగ్ లో. కలిసాం. అవుట్డోర్ వచ్చావా? వచ్చాను. ఓకే. తర్వాత రాశి గారి కొడుకు. ఇంకో చిన్న సర్ప్రైజ్ ఇచ్చావు. సో రాశి కొడుకు నా సిస్టర్ ప్రియా అని ఓకే. క్లాసికల్ డాన్సర్. ఓ వాళ్ళ అబ్బాయి సచిత్ అని మేనమా పోలికలు ఉండాలి కాబట్టి వాడిని పెట్టి బట్ వెరీ గుడ్ ఫిలిం. సో ఆల్ one of the సర్ప్రైజెస్ best movies. అండ్ నౌ యూ షుడ్ గివ్ ఎ సర్ప్రైజ్. ఎలాంటి సర్ప్రైజ్ అంటే కృష్ణ కంటే ఎక్కువ పట్టుకుని డెఫినెట్లీ పట్టుకుంటా. ఈ So, రౌండ్ నాది. లెట్స్ స్టార్ట్. ఒళ్ళంతా థ్రిల్ ఎంత. ఏం పట్టుకో. అసలు ఫస్ట్ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. తనకేమో మళ్ళీ అంటే అలా నేను ఒకటి ఉంటుందా? అడుగుతా. ఫస్ట్ రౌండ్ క్యాన్సిల్ చేసేసి ఇది సెకండ్ టైం ఇంకోసారి ఆడి దానికి యాడ్ చేసుకోవచ్చు. అబ్బా. బట్ యు ప్లేడ్ వెల్. థ్యాంక్ యూ. 50 గ్రీన్ పట్టుకున్నావు. గుడ్ రే గుడ్. థ్యాంక్ యూ. సో 5,000. 13 రెడ్ పట్టుకున్నావు. దగ్గర ఈక్వలే. 6 ఎల్లో పట్టుకున్నావు. సో టోటల్ గా తనకి సర్ప్రైజ్ ఇచ్చావు నిజంగానే. 17,500. మా అకౌంట్ లోకి వచ్చిన బాగా పట్టుకుని మంచి అమౌంట్ ని హోల్డ్ చేసావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. బట్ బగి కంగ్రాట్స్ చెప్తూ మన డబ్బు మళ్ళీ డబ్బింగ్ చెప్పలేదు ఎప్పుడు? దాదాపు 300 మూవీస్ దాకా చెప్పాను యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. సింగింగ్ లోకి వచ్చాక దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చైల్డ్ చేస్తాను. ఆర్టిస్ట్ గానే 300 చెప్పిందంటే ఇంకా ఫ్యూచర్ లో ఎన్ని చెప్తావు? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రణవి నీ స్కోర్ ఇప్పుడు తగ్గింది. 3,77,500. కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో అన్నయ్య ఓడిపోతాడు. మళ్ళీ ముందుకు వచ్చేస్తా. తక్కువ చెప్తాడు. అంత ఛాన్స్ ఇవ్వను. ఛాన్స్ ఇవ్వు. నీకు మంచి కిక్ ఇస్తా. మంచి కిక్ ఇస్తావా? చూద్దాం. ఇప్పుడు చైతన్య కిక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఎస్. బట్ నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఏ? చాలా కోపంగా ఉంది. ఎందుకు? నీకేమో ఇష్టమైన హీరో హృతిక్ రోషనా, ఇష్టమైన హీరోయిన్ కత్రినా కైఫా. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళం మేము పనికిరామా? See, అలా అని కాదు. బేసికలీ ఫ్యాంటసీ ఎక్కువ నాకు అక్కడ బాలీవుడ్ అంటే. సో తెలుగులో కూడా చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిజంగా అయ్యో సీరియస్లీ మీ అగ్ని మూవీ నేను చాలా సార్లు చూసాను. ఆ మూవీ చాలా ఈశ్వరల్లా అన్ని చాలా Really చూసాను. classic movie. Sing a song for you, Sai Kumar garu, please, if you allow. నిజంగా పడతావా? Definitely.
అండ్ బికాస్ ఐ లవ్ దట్ సాంగ్ అండ్ అందులో మీరు సౌందర్య గారి పర్ఫార్మెన్స్ కానీ ఆ చాలా మూవీలో బాగుంటుంది. చాలా మీరు మీ బ్రదర్ క్యారెక్టర్ మీ నాన్నగారి క్యారెక్టర్ సో సూపర్ గా ఉంటుంది ఆ మూవీయే. అందులో కోటి గారు స్వరపరిచిన పాట, మన సాయి కుమార్ గారు సౌందర్య గారు చాలా అద్భుతంగా నటించిన పాట. చెంపలకు సిగ్గంధం ఆ సిగ్గు నా సొంతం అందుకో నా బంధమా, చెంపలకు సిగ్గంధం ఆ సిగ్గు నా సొంతం అందుకో నా బంధమా, శృంగార తీరం చేరుకుందామా బంగారు భావం పంచుకుందామా లాలన కోరే ఆమినిలో, చెంపలకు సిగ్గంధం ఆ సిగ్గు నా సొంతం అందుకు నా బంధమా. గ్రేట్ సాంగ్. నాకు చాలా ఇష్టమైన పాట అది. సౌందర్య కూడా చాలా ఇష్టం ఆ సాంగ్. అవును. ఓకే, హృతిక్ రోషన్ అండ్ కత్రినా కైఫ్ రెడీయా? రెడీ. ఒళ్ళంతా థ్రిల్ ఇంత. చురుడింత. చాలా బాగుండింది కానీ ఎంత పట్టుకున్నా అసలు ఉండట్లేదు. పట్టుకున్నా కూడా గాలి వస్తుంది, అక్కడ నుంచి ఎగిరిపోతూ ఉన్నాయి. కానీ ఇట్ వాస్ వెరీ గుడ్, సీరియస్లీ చాలా బాగుంది. మరి ఈజీగా వదిలేస్తే మీరు మొత్తం లక్ష కాదు 5 లక్షలు పట్టేస్తారు. బాగుంది కదా? చాలా బాగుంది. ఐ ఎంజాయ్ ఇట్ సీరియస్లీ. గుడ్. 40 గ్రీన్ 4000, థ్యాంక్ యూ. 6 రెడ్ 3000, నాట్ బ్యాడ్, నైస్. 4 yellow 4000, టోటల్ గా 11,000. పర్వాలేదు, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. వీళ్ళిద్దరికంటే తక్కువ పట్టుకున్నాం, బట్ 11,000 ఇస్ అ గుడ్ అమౌంట్. సో 11,000 నీ అకౌంట్ లో, 89,000 బగి. కందుల పండుగ ఉంది సో నాకు. చైతన్య అకౌంట్ లో ఇప్పుడు 3,71,000. పన్నుకు చాలా దగ్గరలో ఉన్నా నేను. బాగా వెరీ గుడ్. అయినా సరే చేసి ఇప్పుడు అక్కడ నీకేదో అవి పాట చూస్తుంటే నాకు పాడాలనిపిస్తుంది చాలా కదా? ఆనందంగా ఉంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. వాహ్. అయ్యో ఇప్పుడు ఆ పాట అవసరమా అని. సార్ ఇప్పుడు ఒక 89,000. ఇప్పుడు ఒక జోష్ కావాలి మనకి. నువ్వు సడన్గా మొత్తం డల్ చేసావు. ఇప్పుడు గీతా మాధురి 176 బీచ్ హౌస్ లో ప్రేమ దేవత ఓయ్, ఓయ్, వావ్, వావ్. ఎల్ల చూడిదారు బయట చున్నితో దోచెన ఎదా. ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచారో, ఓయ్ ఓయ్ 20 సార్లు కల్లో కలిసారో, ఓయ్ ఓయ్ ఎంపీ గుండె నిండా నిలిచారో, ఓయ్ 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 లవ్ ఇట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే, లవ్ ఇట్ ఫస్ట్ సైట్ నన్ను కలిపే, లవ్ ఇట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే, లవ్ ఇట్ ఫస్ట్ సైట్. నన్ను కరిపే. వావ్. ఓ ఓ ఓ ఓ ఇదా. అందరికంటే నువ్వే ఎక్కువ పట్టుకున్నావు. గుడ్ రే, గుడ్ 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 గుడ్. తను
50 గ్రీన్ పట్టుకుంటే నువ్వు 52 గ్రీన్ పట్టు. 5200. 6 తను 13 రెడ్ బాగా పట్టుకుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి 8 నువ్వు బ్రెడ్ 4000. బట్ అందరికంటే నువ్వు 8 ఎల్లో 1000. 8000 టోటల్ గా 17,200 తనే ఎక్కువ పట్టేసింది. 17,200 నీ అకౌంట్ లో. 82,800 మీ పాకెట్ లో. బగ్గి చేద్దామా? రండి రండి. బట్ స్టిల్ గీతామాధురి నీ అకౌంట్ లో 3,77,200 ఉన్నా ఈ రౌండ్ అయ్యేటప్పటికి లీడర్ శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. మూడో రౌండ్ సమాప్తం. ఈ రౌండ్ పేరేటో తెలుసా? లక 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 లక. ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ శ్రీకృష్ణ. ఓకే. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. శ్రీకృష్ణ రెడీ? రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. లక 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 లక. పురాణాలలో మిత్రవింద ఎవరి భార్య? పాస్. క్వశ్చన్ నెంబర్ 2. బిపాసా బసు నటించిన ఒకే ఒక్క తెలుగు సినిమా ఏది? చక్కరి దొంగ. బిపాసా బాస్ మాత్రం తెలుసు. రైట్, థ్యాంక్ యూ. ఇది చెప్పేస్తావు. క్వశ్చన్ నెంబర్ 3. హరిప్రసాద్ చౌరాసియా ఏ సంగీత వాయిద్యంలో ప్రసిద్ధి? వేణుగానం. ఎంత బాగా చెప్పావయ్యా, ఫ్లూట్ అనకుండా. గుడ్. క్వశ్చన్ నెంబర్ 4. రైట్ ఆన్సర్. ఏనుగు పిల్ల పుట్టిన తర్వాత ఎన్ని రోజులకి నడవగలుగుతుంది? మేబీ 3 వీక్స్. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఇప్పటి వరకు ఇలియానా తెలుగులో ఏ హీరోతో ఎక్కువ సినిమాల్లో నటించింది? రవితేజ. ఎన్ని సినిమాలు? రవితేజతో ఖతర్నాక్, అలాగే కిక్. రైట్. క్వశ్చన్ నెంబర్ 6. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, పండ్లలో రాజు అని ఏ పండుని పిలుస్తారు? మ్యాంగో. తెలుగులో చెప్పు. మామిడి పండు. మామిడి పండు. రైట్. పురాణాలలో మిత్రవింద యాక్చువల్ నీ క్లూ ఇచ్చాను నేను. మీ తాతగారి పేరేమిటి? ఓహో, శ్రీకృష్ణ. నీ పేరేమిటి? ఓకే. శ్రీకృష్ణుడి అంటే భార్య. 16,000 మంది కదా, కన్ఫ్యూజ్ అయిపోయావు. కొంచెం కన్ఫ్యూజ్. ఇప్పుడు నీకు 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే లైన్ లో ఉన్నారు. లైన్ లో ఉన్నారు. ఆహా, ఏదో 16,000 మంది నా అదృష్టం ఏంటో కానీ కన్నయ్య అవుదా అనుకుంటే ఆంధ్ర కన్నయ్య. కాదు కాదు, మొన్న ఒక అమ్మాయి కలిసి మీరంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య అనేది. ఫినిషింగ్ టచ్. అన్నయ్య ఎవరు అంటే శ్రీకృష్ణ. శ్రీకృష్ణ అన్నయ్యే. ఆఫ్ కోర్స్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా ఆనందంగా ఉంటుంది. నీ కోసం ఎక్కడో ఉండే ఉంటుంది. డెఫినెట్లీ. బట్ శ్రీకృష్ణుడి భార్య. టక్కరతో కరెక్ట్ చెప్పావు, ఫ్లూట్ కరెక్ట్ చెప్పావు. ఏనుగు పిల్ల పుట్టిన తర్వాత ఎన్ని రోజులకు కాదు, యాక్చువల్ గంట లోపే నడుస్తుంది. ఓకే. సో రవితేజ వాస్ కరెక్ట్, మామిడి పండు వాస్ కరెక్ట్. సో 2 చెప్పలేదు. సో 50,000 మా అకౌంట్ లో, 1,00,000 రూపాయలు నీ అకౌంట్. ఇప్పుడు నీ అకౌంట్ లో 3,52,200. ప్రణవి రెడీయా? పర్వాలేదు. ఫస్ట్ ఒకటి డీల్ చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1. త్రివేణి సంగమం ఏ నగరంలో ఉంది? పాస్. నెంబర్ 2. జాతీయ ఫుట్బాల్ టీంలో ఆడిన సినీ నటి ఎవరు? జాతీయ ఫుట్బాల్ టీంలో ఆడిన సినీ నటి ఎవరు? పాస్. యా. క్వశ్చన్ నెంబర్ 3. నరేంద్రనాథ్ దత్ ఇది ఏ ప్రముఖ సంస్కర్త అసలు పేరు? ఏమిటిది ఇంత స్పీడ్ అడిగేసిన టెన్షన్ వస్తుంది. తెలియదు. క్వశ్చన్ నెంబర్ 4. రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, ఈ ఫేమస్ డైలాగ్ ఏ సినిమాలో ఉంది? ఢీ. రైట్. క్వశ్చన్ నెంబర్ 5. మన రాష్ట్ర అధికారిక క్రీడ ఏది?
మన రాష్ట్ర అధికారిక క్రీడ. సారీ, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. పురాణాల ప్రకారం శకుంతల తల్లి ఎవరు? మేనక. రైట్. త్రివేణి సంగమం ఏ నగరంలో? అలహాబాద్. గంగా యమున సరస్వతి నదుల సంగమ స్థలం. జాతీయ ఫుట్బాల్ టీంలో ఆడిన సినీ నటి జెనీలియా డిసౌజా. ఓ వావ్, నైస్. నరేంద్రనాథ్ దత్. వివేకానంద. స్వామి వివేకానంద. రావు గారు నన్ను డి, అది మాత్రం correct. అది కరెక్టే. మన రాష్ట్ర అధికారిక క్రీడ మంది కబడ్డీ. కబడ్డీ. ఓకే. పురాణాల ప్రకారం శకుంతల తల్లి మేనక. రైట్ ఆన్సర్. సో 1, 2 అంతేగా? అంతే. 2. 50,000 నీ అకౌంట్ లో, 1,00,000 రూపాయలు మా అకౌంట్. మీ అకౌంట్ లో సేఫ్ గా. అన్యాయం ఇది. ప్రణవి, ఇప్పుడు నీ అకౌంట్ లో 2,77,500. నెక్స్ట్ వీళ్ళకి తగ్గిపోతున్న శాపం ఇది. రెడీయా? లక. రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచంలో అత్యధిక పాపులారిటీ ఉన్న ఆట ఏది? ఫుట్బాల్. గుడ్. క్వశ్చన్ నెంబర్ 2. నీలకంఠం దర్శకత్వం వహించిన తొలి సినిమా ఏది? నెంబర్ 3. రామాయణం ప్రకారం మండోదరి భర్త ఎవరు? క్వశ్చన్ నెంబర్ 4. బ్రోచే వారెవరురా ఈ కృతి రచయిత ఎవరు? త్యాగరాజ స్వామి. రైట్. క్వశ్చన్ నెంబర్ 5. హిందీలో త్రిష చేస్తున్న తొలి సినిమా ఏది? దీని డబ్ రీమేక్. పేరు తెలియదు నాకు. క్వశ్చన్ నెంబర్ 6. DNA లో ఏ అంటే ఏమిటి? టైం ఓవర్. ఫుట్బాల్ రైట్ ఆన్సర్. నీలకంఠం దర్శకత్వం వహించిన తొలి సినిమా షో. రామాయణ ప్రకారం మండోదరి భర్త రావణాసురుడు. బ్రోచే వారెవరురా అను ఒకసారి. బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా. బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా. గుడ్. బాబాడావ్. క్వశ్చన్ నెంబర్ 5. హిందీలో త్రిష చేస్తున్న తొలి సినిమా ఎవరికి తెలీదా? కట్టా మీఠా. ఖట్టా మీఠా. ప్రియదర్శన్ డైరెక్షన్. DNA లో ఏ అంటే యాసిడ్. సో ఎన్ని చెప్పావు కరెక్ట్ గా? 2. సో 50 నీ అకౌంట్ లో, 1,00,000 మా అకౌంట్ లో. అయ్యో జేబులు ఖాళీ ఆయని. సో నీ అకౌంట్ లో 2,71,000. గీత రెడీ? రెడీ సార్. రెడీ ఫర్ లక 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 లక. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. లోక్సభ, రాజ్యసభ ఈ రెండింటిలో ఏ సభలో ఎక్కువ మంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు? లోక్సభ. సారీ, రాంగ్. నెంబర్ 2. సున్నాను కనుగొన్న భారతీయ శాస్త్రవేత్త? ఆర్యభట్ట. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. లతా మంగేష్కర్ శ్రీదేవికి పాడిన తెలుగు పాట ఏ సినిమాలోనిది? రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. 2012 ఒలింపిక్స్ ఏ నగరంలో జరగనున్నాయి? గచ్చిబౌలి. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. డయానా మేరియమ్ కురియన్ ఇది ఏ ప్రముఖ నటి అసలు పేరు? డయానా మేరియమ్ కురియన్. ఇది టైటానిక్ హీరోయిన్. అరే బాబు. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. గాలిపటాన్ని ఏ దేశస్తులు కనుగొన్నారు? రజనీకాంత్ అని చెప్పద్దు. రాంగ్ ఆన్సర్. అరే చైనా. లక అయిపోయింది. లోక్సభ, రాజ్యసభ రెండిట్లో ఏ సభలో ఎక్కువ మంది నామినేటెడ్ సభ్యులు? రాజ్యసభ 12 మంది, లోక్సభలో 2 మాత్రమే, అది కూడా ఆంగ్లో ఇండియన్స్. సున్నాను కనుగొన్న భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట్ట. లతా మంగేష్కర్ శ్రీదేవికి పాడిన తెలుగు పాట ఆఖరి పోరాటం ఏ పాట అది? తెల్ల చీరకు తక ధిమి తక ధిమి తనననననననన సిరిమల్లె పూలకి తరువులు పరికిన తననన తనననన. yes. అయితే 2012 ఒలింపిక్స్ గచ్చిబౌలి అవుతుందా?
I think గీత China. ఒక్కతే వెళ్ళి అక్కడ చైనా ఆడుకుంది. అనుకుంటా I think China. చైనా నేను చైనా కాదా కూడా కాదు, కాదా లండన్. లండన్ ఓకే డయానా మేరియం కురియన్. నైన్తారా. నీకు ఇది మాత్రం కరెక్ట్ తెలుసాయా? బిపాసా బసు యా నైన్తారా ఇప్పుడు నయనతారా. విచిత్రం ఏంటంటే వాళ్ళు కూడా ఈయన చూస్తే అన్నయ్య అన్నయ్య అంటారు దేవుడు అది మాత్రం జరగకుండా. గాలిపటాన్ని ఏ దేశం? చైనా. చైనా. చైనా రైట్. యా ఐ నో సో నేను ఒకటే సింపుల్ లో correct. చదువుకున్నా చైనా అని ఓకే అయ్యో ఇప్పుడు ఇందాకేమో లక లక లకలు అంత బ్రైట్ గా చెప్పావు కదా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో లక 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 ఎలా చెప్తావు? నేను లక్క లక్క ఆ? లక్క 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 25,000 నీ అకౌంట్ లో, 1,25,000 మా బగ్గి అకౌంట్ లో. గీతా మాధురి అకౌంట్ లో నుంచి 1,25,000 మా అకౌంట్ లోకి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు నీ అకౌంట్ లో 2,52,200. ఇప్పుడు లాస్ట్ రౌండ్. ఈ లాస్ట్ రౌండ్ బజర్ రౌండ్, బోనస్ రౌండ్. 5 లక్షల గేమ్ అయిపోయింది, కానీ ది అల్టిమేట్ విన్నర్ ఎవరో తెలుసుకోవడం కోసం ఇప్పుడు ఈ రౌండ్. ఈ రౌండ్ పేరు చెప్పాను కదా, కొడితే కొట్టాలిరా పాట పాడు. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి ఈ పోటీ ఉన్నా గాని ఉండాలి చిందే వేయాలి నటరాజులాగా నవ్వే చిందాలి నెలరాజులా మనసే ఉండాలి మహారాజులాగా విరిసిపోవాలి రాజు పేద తేడాలని కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అది రెడీయా? రెడీ లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలి. కొట్టాలిరా క్వశ్చన్ నెంబర్ 1. Yeah. తమిళనాడు రాజకీయాల్లో జే అంటే ఎవరు? జయలలిత. It's Jayalalitha Jayanathan or Jayalalitha Jay. ఓకే, ఐ గివ్ ఇట్ టు యు. జయలలిత జయరామన్. సో జయ వరకు వచ్చావు కాబట్టి సో 20,000 కొట్టావు. ఎవరి దగ్గర నుంచి? Obviously, అన్నయ్య. నాకే ఎసరెట్టింది. రోజు గిఫ్ట్లు చాక్లెట్లు అన్ని తీసుకొస్తే నాకే చెప్తాను. మేము కూడా ఇస్తాంలే వచ్చిన డబ్బులతో. 20,000 నాకే తీసుకోవడానికి న్యాయంగా ఉందా? ఓకే, కృష్ణ అకౌంట్ లో నుంచి గీతా అకౌంట్ లోకి 20,000 ట్రాన్స్ఫర్ అయిపోయింది. Sorry. గీతా మాధురి This is నీ game అకౌంట్ లో 72,200, కృష్ణ అకౌంట్ లో 20,000 తగ్గిపోయింది, 1,32,000. బట్ స్టిల్ యు ఆర్ లీడింగ్ మై డియర్. My అన్నయ్య. dear Ania, you're leading, oh? రెడీ? క్వశ్చన్ నెంబర్ 2. Yeah. ఈ సంవత్సరం చాలా ఈజీ, రెడీగా ఉన్నాను అందరూ. తెలుగులో కాజల్ ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి? ప్రణవి చెప్పు 3 పేర్లు. గణేష్ మగధీర ఆర్య 2 రైట్ ఆన్సర్. కృష్ణన్నయ్య ప్రణవి 20,000 ఇచ్చేయి 20,000 ఇచ్చేయడమేనా? కృష్ణ 20,000 ప్రణవికి. అన్న నీకు నేను మళ్ళీ పాటిస్తా ఓయ్ 97,500. కృష్ణ 1,12,000 వచ్చేసావు. క్వశ్చన్ నెంబర్ 3. 2011 క్రికెట్ వరల్డ్ కప్ పోటీలను 3 దేశాలు సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. క్వశ్చన్ అడగలేదు, నేను ఆన్సర్ ఏంటి చెప్పు. ఇండియా, బంగ్లాదేశ్, ఇంకా శ్రీలంక. రైట్. యాక్చువల్ గా క్వశ్చన్ ఏంటంటే ఇండియా, శ్రీలంక, మూడో దేశం ఏమిటి? బంగ్లాదేశ్ నువ్వు చెప్పావు కాబట్టి రైట్ ఆన్సర్ వెరీ నైస్ 20,000. ఇప్పుడు ఎక్కడి నుంచి? రే 8 years ఫ్రెండ్షిప్ రా అక్కడ చిన్నప్పటి బాండ్ నుంచి అమ్మా, friends రా బాండ్. మనం. ఏంట్రా నన్ను చూడకరా రెండేళ్ళ నుంచి ఏదో ఒకటి పట్టు. పోరా రెండు కాదు, ఏదైనా ఒకటే. 8 years ఫ్రెండ్షిప్ లో ఇలా ఆడుతావురా ఏమన్నా బాగుందా Game is game. Come on. Come on. ప్రణవి ప్రణవి.
ప్రణవి 20,000 చైతన్య అకౌంట్ లోకి. థ్యాంక్ యూ తమ్ముడు. చైతన్య నువ్వు 91,000. గర్ల్స్ మీరిద్దరు హుషారు అవ్వాలి. యా కమాన్ రే మన ఇద్దరు Come on, రే. బాయ్స్ ఇద్దరు కలిసిపోయారు. లేకపోతే బయటికి వెళ్ళాక విని కొట్టాలి. క్వశ్చన్ నెంబర్ 4. యా మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు పాడిన శ్రీరామ జయ రామ సీత. గీత సారీ కృష్ణ, నీకంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. గీత ముత్యాల ముగ్గు. ఆ? క్వశ్చన్ మొత్తం అవని. అని విను. రైట్ ఆన్సర్. ఆ పాట ఏ సినిమాలోనిది? ఏది? శ్రీరామ ముత్యాల ముగ్గు. Every particular entity amounts of night. శ్రీరామ జయ రామ. శ్రీరామ జయ జయ రామ రామ సీతారామ పావన నామ కమనీయ నామ పాడు. శ్రీరామ జయ రామ 20,000. మాధురి ఇప్పుడు ఎవరి దగ్గర 20,000? I would take for ancient amounts of night chapter. 1,12,000 కృష్ణ, 77,500 ప్రణవి, 91,000 చైతన్య. చైతన్య అంటే ఇందాక అన్న దగ్గర తీసుకున్నావు. తీసుకున్నాను కాబట్టి తీసుకోవే. ఐఎమ్ వెరీ సారీ చైతన్య. నేను Correct, ఇప్పుడు కూడా అన్నయ్య దగ్గర నుంచే తీసుకుంటున్నా. ఇప్పుడు మజా వచ్చింది. ఎందుకంటే Now, కృష్ణ హైయెస్ట్ లో ఉన్న నువ్వు. లాస్ట్ బాల్ ఇది, లాస్ట్ క్వశ్చన్. 92,200కు వచ్చావు. నీ దగ్గర 20,000 తీసుకుని ఈత కూడా 92,200కు వచ్చింది. ఇప్పుడు తమాష ఏంటంటే చైతన్య చెప్పినా చైతన్య విన్ చేయగలడు, గీత చెప్పినా గీత విన్ చేయగలదు, ప్రణవి చెప్పినా ప్రణవి విన్ చేయగలదు. 77,000 నువ్వు 20,000 లాగేస్తే 97,000కి వెళ్ళిపోతావు. యా నీకు నలుగురికి ఛాన్స్ ఉంది. వెల్ డన్. ఇప్పుడు కిక్ ఉంది గేమ్ లో. ఇదే కిక్ అంటే ఇది. ఆకుల ఎఫెక్ట్ ఏమిటి? ఏమిటి ఏంటి? ఏమెఫ్ ఏమెఫ్ సీరియస్ ప్లీజ్. Yeah. మీ వల్ల నేను కూడా. ఓకే ఓకే సీరియస్ మీరు ఎప్పుడు సీరియస్ ఆడాలో, ఎప్పుడు జోకులు చేయాలో. సీరియస్లీ సీరియస్. కమ్ ఆన్ సీరియస్. కమ్ ఆన్ చెప్పండి, అడగండి. క్వశ్చన్ నెంబర్ 5. యా ఎం ఆర్ ఎఫ్ టైల్స్ లో ఎంఆర్ఎఫ్ అంటే ఏమిటి? అంటే ఏంటి? ఏంటి? బజర్ కొట్టు. ఇందాక నుంచి బాగా మోగుతోంది కదా ఈ గిటారు. నువ్వే కొట్టండి. ఎలాగూ నాకు కొట్టన్నా. టైల్స్ లో ఎంఆర్ఎఫ్ అంటే ఏమిటి? మిరిండా రస్న ఫాంటా. బాయ్ ఎవరక్కడ? మిరిండా, ఫాంటా, రస్నా, రస్నా, ఫాంటా. సీరియస్ గా నిజంగా తెలీదా? తెలీదు. సారీ నేను జోక్ చేస్తున్నారు. నిజంగా నిజంగా ప్రామిస్ తెలీదు. ఎంఆర్ఎఫ్ అంటే నాకు తెలిసి మిరిండా రస్న ఫాంటా. మీ భాష చాలా బాగుందమ్మా. సరే మీరు చెప్పండి సార్. ఎన్నిసార్లు చూసుంటారు యాడ్ కదా? ఎంఆర్ఎఫ్ అవును ఎంఆర్ఎఫ్ మిలీనియం. మద్రాస్ ఓకే. రబ్బర్ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ చెప్పాను నేను. ఎంఆర్ ఫ్యాక్టరీ అని చెప్పా. బట్ ఎంఆర్ చెప్పాలన్నారు. ఫాంటా అన్నావు. అది పక్కన పెడితే తర్వాత నేను ఎంఆర్ ఫ్యాక్టరీ అని చెప్పా. అయినా ఏదన్నా బజర్ నొక్కి చెప్పాలి. అవును. ఎంఆర్ ఫ్యాక్టరీ. ఎమ్మా అక్కడ ఇప్పుడు ఆన్సర్ మీరు చెప్పింది చెప్పేసారు. మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. నిజంగా తెలియలేదా? కావాలి సేఫ్ ఆడారా? నా డౌట్. మీ మీద ప్రామిస్ సో తెలీదు. లాస్ట్ బాల్ టై అయిపోయింది చూసావా? ఇప్పుడు గీతా మాధురి 92,200, శ్రీకృష్ణ 92,200, ప్రణవికి ఛాన్స్ ఉండింది, చైతన్యకి ఛాన్స్ ఉండింది. మీరిద్దరూ చెప్పకుండా వాళ్ళిద్దరిని ఈరోజు జాయింట్ విన్నర్స్ చేశారు.
ఆటలు బ్రేక్ఫాస్ట్ లో మాటలు అమ్మ ముందు వండర్లు నాన్న ముందు బ్లండర్లు పాకెట్ మనీకి టెండర్లు ఇక బస్సులకై వెయిటింగ్ బస్ స్టాప్ లో చాటింగ్ క్యాంటీన్లో మీటింగ్ ఇక బస్సులకై వెయిటింగ్ బస్ స్టాప్ లో చాటింగ్ క్యాంటీన్లో మీటింగ్ జల్ జల్ జిగా 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 వాళ్ళే చెప్పారు వెయిటింగ్ 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 అని. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మీరు వెయిటింగ్. గుడ్ నైట్, శుభరాత్రి. Wow!